నరనారాయణుల మధ్య కొనసాగిన చర్చకి ఫలితంగా లోకానికి ఒనగూడినదే భగవద్గీత. వేద వేదాంత యోగ విశేషాలతో కూడిన 18 అధ్యాయాల సారాంశం భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుడు జగత్ కళ్యాణానికై బోధించిన జీవన సారం ఈ గీతాసారం. కనుకనే దీన్ని బ్రహ్మ విద్య అన్నారు. ఈ బ్రహ్మ విద్యని అర్థపూర్వక విశేషాలతో శ్రీ 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 త్రిదండి చినరామానుజీయర్ స్వామి తన అనుగ్రహ భాషణం ద్వారా అందిస్తున్నారు. ఈ భగవద్గీత సారాన్ని మనము తెలుసుకుని ధన్యులమవుదాం. ఒక్కొక్కసారి ఆయన ప్రత్యక్షంగా ఉండగా, ఒక్కొక్కసారి ఆయన ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు. ఆయన ఎక్కడికి పోడండి, ఇంటికి పోయి తలుపులు వేసుకుని పడుకోవడండి, లైట్లు ఆఫ్ చేసుకుని. ఆయన ఎప్పుడు ఉంటాడండి. సూర్యుడు ఎక్కడికైనా పెడతాడండి? నో, నీకు కనిపించడు. బికాజ్ నువ్వు ఒకవైపున ఉన్నావు కనుక ఆయన రెండో వైపుకి అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమిటో చూస్తుంటాడు ఆయన. బట్ హీఈస్ ఆల్వేస్ దే, ఎప్పుడూ ఉంటాడు ఆయన. ఇలాగ 12 రకాల కార్యాలు చేసేటటువంటి వాడు ఆదిత్యుడు. రుద్రుడు అంటే మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్, ఉన్న వాటిని మళ్ళీ మార్పు చేయువాడైనా లయము అని పేరు పెట్టారు దానికి. అందులో మళ్ళీ 11 భాగాలు ఉన్నాయి, అంచేత ఏకాదశ రుద్రులు అని పేరు పెట్టారు. ఉన్న వాటికి పోషణ కలిగించేవి 8 విభాగాలు ఉన్నాయి, వసు అని పేరు పెట్టారు. ఇందులో కొన్నిటిని మనం రకరకాలుగా పాడు చేసుకోగలం. మనకేదో కొంచెం రుచిగా కనిపించింది అనుకోండి, ఒక్కొక్కసారి హద్దు తప్పి వాటిని తినేస్తే రోగాలు మనమే తెచ్చుకోగలం. మనకు అలాంటి తెలివితేటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, బజార్లోకి వెళ్ళి మీరు చెయ్యి చేస్తే అదో కురుకుర్లా కరకరలా ఏవో ఉంటారు చూడండి, ఎన్ని రకాల అమ్ముడిపోతాయండి అలాంటివి. ఒక రకమా 2 రకాల, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ అవన్నీ రోగాలు తెచ్చేవని తెలియదండి మీకు. కానీ ఎంత రుచిగా ఉంటాయండి, ఎంత బాగుంటాయండి. తింటుంటే ఇంకా తినబుద్ధి అవుతుంది. ఏమండి, మీకు ఇంట్లో తిండికి దరిద్రమా? వండి పెట్టేవాడు లేరా? ఆ రోడ్డు పక్కనకి వెళ్ళి మీరు చూడండి, అక్కడ కూర్చుని అక్కడ వాడేదో పెడుతుంటాడు, వీడు కూర్చుని తింటూ ఉంటాడు. సుఖంగా ఇంటికి పోయి హాయిగా వాళ్ళ ఆవిడ వండి పెట్టి తినకూడదండి? ఐ డోంట్ నో వాట్స్ ద లాజిక్ బిహైండ్. పైగా రోడ్డు పక్కన ఆ డ్రైనేజ్ పక్కన పెట్టుకుంటాయండి, అక్కడ వాడు తయారు చేస్తుంటాడు. వాడు చుయ్యి కుయ్యి అంటున్నాను, వీడు శుభ్రంగా లాగించేస్తుంటాడు. వీడు, మై గాడ్, వాట్ ఈస్ దిస్ మ్యాన్ కైండ్? ఏమి బుర్రలు పనిచేస్తాయి? పోనీ చదువుకొని వాళ్ళకి అంత మంచి బ్రహ్మాండమైనటువంటి ఐటీ కుర్రాళ్ళండి పైగాను. పోనీ అప్పుడు పెద్దాడు అనుకుంటే పోనీ అర్థం పర్థం ఉంది, ఏదో చిన్నాడు అనుకుంటే అర్థం పర్థం ఉన్నాడు, అంతా ఐటీ గాళ్ళే. అంటే వాళ్ళకి బుర్ర లేదందావా? లేదు. ఆరోగ్యాలు పాడు చేసుకోవడం కదండి అది, కోరి మనం హింసించుకోవడం కదా. బట్ వీ డోంట్ నో, ఆ విచక్షణ మన దగ్గర లేదు. సో ఇట్లాగా మనం చేసుకునేటటువంటి రోగాలు తెచ్చుకునేటటువంటి ఎన్నో చేస్తుంటాం కనుక అలాంటి వాటిని సరిచేయడానికి ఓ 2 మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అశ్విని దేవతలు అన్నారు, అదో 2 విభాగాలు ఉన్నాయి. వారి వెనకాతల ఎందరెందరో ఉన్నారు. మొత్తానికి 33 విభాగాలు, వాటిని దేవతలని పేరు పెట్టారు. ఆ 33 దేవతలలో కలిగేటటువంటి ఉద్రిక్తత కారణం మనం చూసే హుడ్హుడ్డో లేకపోతే మరొకటో, అక్కడెక్కడో వచ్చే కెట్రీనా లాంటివో, లేదా ఇంకో చోట వచ్చేటటువంటి వాటికి ఏవో పేర్లు పెట్టారు. ప్రకృతికి కోపమా వస్తుంది ఎప్పుడైనా? ప్రకృతి అమ్మ కదా, అమ్మకి ఎప్పుడైనా తన యొక్క పిల్లల మీద కోపాలు వస్తాయండి? ఎప్పుడైనా అమ్మ తన పిల్లల్ని భారం అని అనుకుంటుందండి? కనిపించే తల్లికి పిల్ల భారమా అని అడిగాడండి ఒక కవి ఎప్పుడో, ఇప్పుడు కాదు, చాలా పాతకాలంలో. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపించే తల్లికి పిల్ల భారమా. ఎంతైనా కావచ్చుగాక. మనందరినీ కన్నది, తిండి పెట్టేది, బట్టనిచ్చేది, నీరు పోసేది, గాలిని పీల్చుకునేటట్టు చేసేది, నీడనిచ్చేది ఈ ప్రకృతి కదా. అది నీకు తల్లి కదా. దానికి ఎప్పుడైనా మన మీద కోపం వస్తుందండి?
ప్రకృతి విలయ తాండవం అని రాస్తాడు వాడు, అక్కడ పెద్ద హెడ్డింగ్ పెట్టింటారు ఇంత రెడ్ బాక్స్లో, ప్రకృతి విలయ తాండవం. ప్రకృతికి నీ మీద ఎప్పుడైనా కోపం వస్తుంటే అలాగా? అమ్మ అప్పుడప్పుడు కోపం వచ్చి ఒక్కొక్కసారి పిల్లవాడిని ఒకటి వాయిస్తుందండి. ఆ వాయించింది వాడు బాగుపడాలని. వాడేదో తప్పు చేస్తుంటే 10 సార్లు 25 సార్లు నా బుజ్జి, నా తండ్రి, నా నాన్న, నా కన్నా అన్న వాడు వినకపోతే అప్పుడు ఏదో కొంచెం కోపం వచ్చినట్టు నటించి కొడుతుందండి. అయితే ఆ మాత్రం దానికి వాడు ఏడిస్తే తర్వాత పాపం తను లోపలికి వెళ్ళి తన చేతిని కాల్చుకుని తిండి మానేసి అయ్యో వాడిని కొట్టానే, ఏడిపించానే అని పాపం కుళ్ళు ఏడుస్తుందండి ఆవిడ. అయితే పబ్లిక్లో ఏడవదండి. అలా ఏడిస్తే మళ్ళీ పిల్లవాడు మళ్ళీ తన బలహీనతను తీసుకుంటాడని తెలుసు, తలుపేసుకు లోపల కూర్చుని ఏడుస్తుందండి. తల్లి అండి అది, ఒక తల్లి అండి అది. ఇన్ని కోట్ల మంది తల్లుల్ని కన్న తల్లండి ఈ భూమాత. ఆవిడికి మన మీద కోపం ఎందుకు వస్తుందండి? మనం చేసే పాడు పనులు హద్దు మీరిపోతున్నాయి కనుక. కానీ అప్పుడప్పుడు ఏదో చిన్న లెంపకాయ కొట్టాలి కదా. అందుకు పాపం చూపించేటటువంటి బాధ, తను వ్యక్తం చేసేటటువంటి ఆక్రోశం, ఈ ప్రకృతిలో మనకు కనిపించే వైపరీత్యాలు ఇవన్నీ మన చుట్టూ ప్రకృతిలో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా దేవతల్ని చూసారా? దేవతలను చూసారా? చూడలేదా? ఎప్పుడు చూడలేదా? దేవతల్ని మీరు గౌరవించండి, ఆ దేవతలు మిమ్మల్ని గౌరవిస్తారు. 3వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడండి, దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతు పరస్పరం భావయంత శ్రేయఃపరమవాప్స్యత. మీరు దేవతల్ని గౌరవించండి, వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. ఒకళ్ళనొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో బతకండాయా, అందరూ కలిసి సుఖపడండాయా అన్నాడు 3వ అధ్యాయంలో. మాకు కనిపిస్తే అట్లానే చేసేవాళ్ళు అండి, మాకేం కనిపించరండి వాళ్ళు. మేము ఎన్నోసార్లు అడిగామండి, ఎన్నోసార్లు ప్రార్థన చేసామండి, వాళ్ళు కనిపిస్తే కదండి మేము ఏమైనా చేయడానికి. దేవతలు ఎప్పుడు కనిపించలేదా? మీరు ఎప్పుడు చూడలేదా? ఎలా ఉంటారు దేవతలంటే? అక్కడొచ్చింది ప్రశ్న. దేవతలంటే మనకి సినిమాల్లో చూడడం అలవాటైంది. పంచెలు కట్టుకుని, కిరీటాలు పెట్టుకుని, బంగారు మాలికలు వేసుకుని, చేతులకి గండ కడియాలు పెట్టుకుని అలా మేఘాల్లో ఎగిరిపోతూ ఉంటారు అలా చూసుకుంటూ. ఇది కాబోలు దేవతలంటే అలా మనకి ఎవరు కనిపించట్లేదు కదా అని మన ఉద్దేశం అండి. దేవతలకి 2 లక్షణాలు ఉన్నాయి అన్నారండి. అలా చెప్పేవాళ్ళే. ఒకటి కంటి రెప్పలు వాల్చరు అనండి. దేవతలకి ఇలా కంటి రెప్పపాటు లేదట. ఈ కంటి రెప్పపాటుని నిమేషము అని అంటారు. ఈ నిమేషం అనేది లేదు కనుక వాళ్ళకి అనిమేషులు అని పేరు పెట్టారు. నేల మీద నిలవరటండి వాళ్ళు. వాళ్ళు నేలకి కొంచెం పైన ఉంటారట. నేల మీద అడుగు పెట్టాక వాళ్ళకి అసలు ఇష్టం లేటండి వాళ్ళకి. ఎందుకంటే చిచి ఏమిటి ఈ పాడు నేల మీద ఇలాంటి మనుషులతోటి ఇలా తిరగడమా? మీరు ఎప్పుడైనా డ్రైనేజీల్లో తిరిగే పురుగులను చూసారా? డ్రైనేజీల్లో, పెద్ద పెద్ద డ్రైనేజీల్లో తిరిగేటువంటి పురుగుల్ని ఎంత బాగుంటాయి అవి. తెల్లగా, గుండ్రంగా, ముందు సన్నగా, మధ్యలో లావుగా, చివరి మళ్ళీ సన్నగా, అది ఇలా 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 వస్తుంటుంది పాకుతుంటేను. ఎప్పుడైనా చూసారండి? భయం వేస్తుందండి. వాటిని చూస్తే మనకి ఎంత ప్రేమ కలుగుతుందో దేవతలకి మనని చూస్తే కూడా అంతే ప్రేమ కలుగుతుంటండి. అందుకే ఈ మనుషులు ఉండేటటువంటి పాడు నేల మీదకి మేము దిగము అని వాడు నేల మీద అడుగు పెట్టారటండి. నేలకి ఒక గజం పైన తిరుగుతూ ఉంటారటండి వాళ్ళు. ఇది దేవతల గురించి చెప్పిన మాట. చూచారా దేవతల్ని? మీ ఉద్దేశం దేవతలంటే అలా ఉంటారేమో అని సినిమాల్లో చూసినట్టుగా ఉండరండి. అదేదో మీకు తమాషాగా కాసేపు ఏదైనా ఒక భావన కలిగించాలని వాళ్ళు వేసినటువంటి రూపకల్పనే తప్ప దేవతలు అలా ఉండరు. మీ చుట్టూ దేవతలు అందరూ ఉన్నారు, వాళ్ళ మీరు బతుకుతున్నారు, కానీ మీరు వాళ్ళని గుర్తించటల్లా.
మీ చుట్టూ గాలి ఉందా? గాలి ఏం చేస్తోంది? సంచరిస్తోంది. అది సంచరిస్తోంది కనుక దానికి వాయు అని పేరండి. అయితే ఇది ఎప్పుడు సంచరిస్తుందా? లేదో అఫీషియల్ అవర్స్లో ఎప్పుడైనా వచ్చి అట్లా ఒకసారి సంచరించి వెళ్ళిపోతూ ఉంటుందా? చూడండి, ఆ పోలీస్ వ్యాన్లు వస్తుంటాయి చూడండి, అప్పుడప్పుడు రౌండ్ కొట్టడానికి. ఏదో అలా ఒకసారి వచ్చి కొయ్య అని కొట్టి మళ్ళీ వెళ్ళిపోయినట్టు, లేకపోతే మరెవడో వచ్చి వాళ్ళు డ్యూటీ టైంలో అలా తిరిగి వెళ్ళినట్టు మీ దగ్గరికి కూడా గాలిగారు అప్పుడప్పుడు అట్లా వచ్చి అలా మీ దగ్గర కనిపించి వెళ్ళిపోతుంటారా? గాలి ఎప్పుడుంటాడు మీ దగ్గర? గాలి ఏమండి? 24 అవర్స్నా? ఒక్కొక్కసారి మీకు ఎక్కువగా కనిపించవచ్చు, ఒక్కొక్కసారి తక్కువగా కనిపించవచ్చు. కానీ లేని సమయం అనేది ఎప్పుడైనా ఉంటుందా? పాపం మీరు అలసిపోయి రోజు కాసేపు పడుక్కుంటారు కదండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పగలో రాత్రో, కొందరు రాత్రే పడుకుంటారు, కొందరు రాత్రి పగలు కూడా పడుకుంటారు, పనిచేస్తూ కూడా పడుకుంటారు. తెలివైన వాళ్ళు అలా ఉంటారన్నమాట. మరి ఇలాగా మీరు ఎంతోసేపు పాపం పనిచేసి అలసిపోయి కాసేపు పడుకుని మళ్ళీ రెస్ట్ పుచ్చుకొని మళ్ళీ రీజ్యువినేట్ అయిపోయి మళ్ళీ పనిలోకి వస్తున్నట్టుగా గాలిగారు కూడా ఎప్పుడు అలా తిరుగుతూ మరి నేను కూడా కాసేపు పడుకోవద్దా ఏమిటి అని ఆయన వెళ్ళి కొంతసేపు పడుకొచ్చాడు అనుకోండి, ఏమవుతుంది? గాలి కంటి రెప్పలు వాల్చునా? గాలి ఎక్కడైనా ఒక చోట అలా నిలకడగా నేల మీద ఉండునా? అనిమేషము, ఇది అనిలము, ఒకచోట నిలకడగా ఉండదు. ఇది ఎప్పుడు కూడా అరక్షణం కూడా కంటి రెప్ప వాల్చదు. అది వాల్చిందంటే మనం మళ్ళీ కళ్ళు తెరవం. తమాషా అండి. కంటి రెప్ప అది వాలిస్తే మనం కళ్ళు తెరవండి. గాలి, వేడి, చలి, తేమ, నీడ, వెలుతురు ఉన్నాయా? ఇవన్నీ మన చుట్టూను ఎప్పుడు ఉంటాయా? అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయా? వాటి వల్ల మనం బతుకుతున్నామా? అవి లేకుండా మనం బ్రతకగలమా? ఇవి దేవతలంటే. ఇలాంటివి మన చుట్టూ ఎన్ని శక్తులున్నాయో, ప్రకృతికి సంబంధించినటువంటి శక్తి విశేషాలు, ఇవన్నీ దేవతలేనండి. ఈ దేవతలన్నీ నీకు సహకరిస్తున్నాయి కనుక నువ్వు సుఖంగా బ్రతకగలుగుతున్నావు, నువ్వు తినగలుగుతున్నావు, వదలగలుగుతున్నావు, తిరగగలుగుతున్నావు, నిద్రించగలుగుతున్నావు, మళ్ళీ మేల్కోగలుగుతున్నావు. ఇందులో ఏ దేవత నిన్ను చూడడం మానివేసినా యువర్ లైఫ్ విల్ బి స్టాప్డ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. అయిపోయి మోసేండ్రా బయటికి వెళ్ళి అంటారు అంతే, నలుగురు కలిసి వెళ్ళి. దేవతలన్నీ నీకు సహకరిస్తున్నాయి. ఇవి దేవతలంటే. దివ్ అనే సంస్కృత శబ్దానికి ప్రకాశించునది, అలవోకగా చేయునది అని అర్థం అండి. క్రీడ అంటారు దివ్ అనంటే. దివ్ అంటే దివ్యతే కనుక దివ్ అంటారు. దేవా అనే పదానికి ఇలా చూడండి, పాపం బరువులు మోసేవాడు ఇలాగా గాలి ఎప్పుడు అలా అనలేదండి, నీరెప్పుడు అట్లా అనలేదండి, నేలెప్పుడు అట్లా అనలేదండి, నింగెప్పుడు అట్లా అనలేదండి, నీడెప్పుడు అట్లా అనలేదండి, వేడెప్పుడు అట్లా అనలేదండి. అవన్నీ నీకు సహకరిస్తున్నాయి కనుక నువ్వు బతుకుతున్నావు. ఈ పనులన్నీ అవి చాలా ప్రేమగా చేస్తున్నాయి, చాలా సిన్సియర్గా చేస్తున్నాయి, ఆగకుండా చేస్తున్నాయి. 24/7 into 365.4 these are doing all the activities without any compromise, not expecting anything from you. మీరేమైనా ఇస్తున్నారండి వాటికి? ఏమండి, వాయుదేవుడు గారు మీకు ఇంత ఫీజు తీసుకోండి సార్, సూర్యుడు గారు మీకు ఇంత ఫీజు తీసుకోండి సార్, మీకు రోజు పాప మాకు వెలుతురిస్తున్నారు, ఏమైనా ఇస్తున్నారా? ఈ మాత్రపు లైట్ మీకు ఇక్కడ ఈ కాస్త గ్రౌండ్లో కావాలి అంటే మీరు ఎంత కరెంటుకి డబ్బులు కట్టాలో మీకు తెలుసు. మీ ఇంట్లో వెలిగించుకుంటే ఓ చిన్నపాటి లైట్ కోసం
మీరు ఓ నెల రోజులు వెలిగించుకుంటే ఎంత కరెంటు ఫీజు కడుతున్నారో మీకు తెలుసును. సూర్యుడు ప్రొద్దున్నుంచి రాత్రి దాకా ఎంత కాంతిని నీకు ఇస్తున్నాడు, ఎంత వేడిని నీకు ఇస్తున్నాడు, నీ నుంచి ఎంత ఫీజు ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన. ఏమైనా ఇచ్చాడండి మీరు ఎప్పుడైనా సూర్యుడు గారికి? ఏది మన నుంచి ఆశించకుండా ఆ సూర్యుడు, ఆ గాలి, ఆ నీరు ఇవన్నీ మనకెప్పుడు సహకరిస్తూనే ఉంటున్నాయే. ఇవి నీకు ఎవడైనా కనిపిస్తాయా? కనిపించవు, కానీ ప్రకాశిస్తాయి. అవన్నీ ఉన్నాయి, వాటిని నిన్ను బతికిస్తున్నాయి. అందుకు వాటికి దివ్ అని పేరు పెట్టారు. దేవతలు. ఎప్పుడైనా కంప్లైంట్ చేసేయండి. మీరెళ్ళి ఏదైనా పాపం మీకు కష్టం కలిగితే వీడి దగ్గర వాడి దగ్గర ఎవడి దగ్గరకో వెళ్ళి అయితే 10 మంది కలిసి సర్కార్ దగ్గర మాకు ఇది సరిగా లేదు, మాకు ఇలా లేదు అంటూ మీకుండేటటువంటి కష్టాలనో నష్టాలనో కావలసిన ఇష్టాలనో మీరు ఒక నోటీసు తయారు చేసి ఇవ్వగలుగుతున్నారు. మీకు ఎప్పుడైనా వాయువు, అగ్ని, తేజస్సు ఇట్లాంటి ఎప్పుడైనా మీకు ఏమైనా నోటీసులు ఇచ్చాయా? మాకు చాలటం లేదు, మాకు మీరు చేసేది ఇంకా సరిపోవటం లేదు, ఇంకా మాకు కావాలి. Did they ask you ever? No. వాటికి ఏం ఉండదండి. అవి చెయ్యాలి కనుక పాపం చేస్తూనే ఉంటాయి. అయితే వాటిని ఆ రకంగా చేసేట్టు వెనకాతల ఉండే ఒక శక్తి విశేషానికి దేవత అని పేరు పెట్టారు. అది దేవత అంటే. ఇప్పుడు చెప్పండి, మీరు దేవతల్ని చూసారా? దేవతల్ని చూసారా? మీకు తెలిసినవి కొన్నే దేవతలు. గింజ గింజగా ఉందంటే అలా నిలిపింది ఒకటి ఉంది. గింజలో చలనం కలిగిందంటే కలిగించింది ఒకటి ఉంది. మొలక లేచిందంటే లేపింది ఒకటి ఉంది. మొలకలోంచి ఆకులు వచ్చాయంటే తెచ్చినది ఒకటి ఉంది. అది వృక్షమై మహావృక్షమై ఫలములనో పుష్పాలనో ఇస్తూ అన్నట్టు ఇప్పించినది ఒకటి. ఇవన్నీ దేవతా విశేషాలేనండి. ఆ ఉన్నాయి కనుకనే మీరు బ్రతుకుతున్నారండి. దేవతల వల్ల మీరు బతుకుతున్నారు. బట్ యు ఆర్ నాట్ ఫీలింగ్ దట్ యు ఆర్ లివింగ్ బై దెమ్. అది మనకి దేవతలని తెలియదు. దిస్ ఈజ్ ఆల్ నేచర్. వాట్ ఏ నేచర్? ఏమిటండి ప్రకృతి అంటే? చెప్పండి ఏమిటో అది. కలిగే రకరకాల మార్పులకి మూలము, రకరకాల వికృతులకి అది మూలం కనుక దాన్ని ప్రకృతి అన్నారండి. బట్ డూ యు నో దాట్? తెలుసునండి అది మీకు? ఇవి దేవతలంటే. 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ మాట. నాయనా, ఈ ప్రకృతిలో దేవతా శక్తులు ఎన్నో ఉన్నాయా? అది 33. వాటిని మీరు గౌరవించండి. అవి మీకు కావలసినవన్నీ చేస్తూ ఉంటాయి. పరస్పరం ఒకరికొకరు సహకరించుకోండి. నీకేం కావాలో వాటిలోంచి నువ్వు పొందవయా? ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాహ దాస్యంతే యజ్ఞభావితాహ. నువ్వు చేసేటటువంటి కార్యాన్ని యజ్ఞమయంగా చేసి నువ్వు చేసావా, అవి చాలా సంతృప్తి చెందుతాయి, నీకు కావలసినవన్నీ ఇస్తుంటాయి. అవి నీకు ఇస్తున్నాయనే విషయాన్ని మరచి నువ్వు అనుభవించావా, అలాంటి వాడు దొంగ. తైర్దత్తాహ న ప్రదాయేభ్యః యో భుంక్తే స్తేన ఏవ సహ. వాళ్ళు ఇస్తే కదా నువ్వు బతుకుతున్నావు. ఆ వరుణ అనేటటువంటి ఒక శక్తి విశేషం ఏదో మేఘరూపంగా కరిగించి నీటిని చేసి నువ్వు పోస్తే కదా తాగుతున్నావు. నీళ్ళను నువ్వు తయారు చేయగలవా? ప్రకృతిలోంచి కాకుండా. ఆర్ వి ఏబుల్ టు మేక్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్? ఒక డ్రాప్. ప్రయత్నాలు చేస్తున్నారండి కోట్లు ఖర్చు పెట్టి, బట్ దే కుడెంట్ సక్సీడ్. ఇట్స్ నెవర్ పాసిబుల్, నాట్ టుడే, ఈవెన్ ఇన్ ఫ్యూచర్. దేవతలు సహకరించకపోతే మనం చేయగలిగిందంటూ ఏమి ఉండదండి. కానీ అది నువ్వు దేవతలని గుర్తించటంలే. ఇదేదో మేమే సాధిస్తున్నాం అని అంటున్నాం అండి. పండు గుండె మీద పడితే ఆహా ఈయన కనిపెట్టాడండి గ్రావిటేషనల్ లా అంటే, ఆయన తయారు చేసేటండి గ్రావిటేషనల్ లాని. భూమికి గురుత్వాకర్షణ శక్తి అనేది ఆయన కనిపెట్టాడండి. ఏమన్నా ఆయన కనిపెట్టకపోతే లేదా?
మన తెలివి తెల్లవారేటప్పటికీ ఉన్నదాన్ని చూసి ఎవడో ఒకడు గుర్తిస్తే మనం ఆ ఉన్నదాన్ని మర్చిపోయి గుర్తించిన వాడిని మనం దేవుడి మెత్తిని ఎత్తి ఎక్కించుకున్నాం, ఉన్న ప్రకృతి ధర్మాన్ని మర్చిపోయాం. అది పెద్ద మిస్టేక్ అండి మనం చేస్తున్నాం. ఇప్పటికీ మనం ఆ పనినే చేస్తున్నాం. ఈ ప్రకృతి నీకు ఎన్నో రకాలుగా తోడ్పడుతోంది. ఒక్కొక్క రకంగా తోడ్పడేది ఒక్కొక్క దేవత అని అంటాం. అవి నీకెన్నో ఇస్తున్నాయి, తీసుకో, నువ్వే మానక్కర్లే, హాయిగా తీసుకో. తీసుకోవడం నీకు అవసరం. నో ప్రాబ్లం, డోంట్ హెజిటేట్, ఎంజాయ్, అనుభవించు. కానీ థ్యాంక్స్ చెప్పాలి కదండి. అదేదో నాకే పెద్ద నువ్వేదో అప్పున్నట్టుగాను లాగేసుకుని తినేసి కనీసం వాడికి మొహం కూడా చూడకుండా పోతే ఇదేం బతుకండి మనిషికి. ప్రకృతి నీకు చేసేటటువంటి ఈ దేవతా శక్తి విశేషాలు నీకు కలిగించే ఉపకారాన్ని నువ్వు కూడా గుర్తించి మళ్ళీ వాటికి చేయాల్సింది కూడా నువ్వు చేస్తూ ఉండవా? ఇదే, ఇలా చేయడమే యజ్ఞము అంటారు. ఇలా పరస్పరము ఒకరినొకరు సంభావించుకొనుట, ఆదరించుకొనుట, దిస్ ఈజ్ ఆల్ వాట్ యు నీడ్ టు డూ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యజ్ఞం. యజ్ఞం అంటే అదేదో ఇప్పుడు అక్కడ మీరు ఆ కుండం కట్టినట్టుగా కుండం కట్టేసి అందులో నిప్పులు చేసేసి దాంట్లో నెయ్యి పట్టుకొచ్చేసి అందులో పోసేసి మంత్రాలు చదివేస్తే దాట్స్ నాట్ ద యజ్ఞం. దట్స్ నాట్ ఓన్లీ ది యజ్ఞం, ఇది కూడా ఒక రకమైన యజ్ఞం అండి. కానీ ఇక్కడ నువ్వు చేయాల్సిన యజ్ఞం ఏమిటో నీకు తెలియడానికి అది ఒక యజ్ఞం. అక్కడ దీన్ని ఒక కుండంగా మార్చు, ఇందులో ఉండేటటువంటి దాన్ని ఒక అగ్నిగా భావించు, నువ్వు ఇందులోకి అర్పించేదేదో అది ఆహుతిగా భావించు. ఇది చేరాల్సిన దేవత ఒకటి ఉంటుంది, ఆ దేవతను నువ్వు గుర్తించు. ఆ దేవత వెనకాతలుండి స్వీకరించేవాడిని నేనయా. పోన్లే నా దాకా నువ్వు గుర్తించకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కనీసం ఆ వెనకాతలు ఉండేదేదో ఒకటి ఉంది అని గుర్తించి దానికి నువ్వు అందించడం ఆరంభం చేయి. ఇలా ఉంటే పరస్పర వినిమయం సాగుతూ ఉంటే ఈ చక్రం సవ్యంగా తిరుగుతుంది. అది లేకపోతే ఆ బతికేవాడి బతుకు పాపపు మూటలు పెంచుకోవటానికి బతికే బతుకు. అఘాయు ఇంద్రియారామ మోఘం పార్థాస జీవతి. 3వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు, అలాంటి వాడు బతుకు భూమికి బరువు చేటు. ఇది గుర్తించని వాడిది. అది గుర్తించి నువ్వు వాటితోటి బతుకుతున్నావు అనుకుంటే అదే దేవ ఆరాధన, దేవతారాధన. దానికే యజ్ఞం అని పేరు. ఈ ప్రపంచానికి అంతటికీ కూడా యజ్ఞమే కీలకం. ఒక చక్రం తిరగాలనుకోండి, బండి చక్రం, మధ్యలో ఇరుసు కదండి దానికి ఆధారం. ఆ ఇరుసు లాంటిది యజ్ఞ భావన. మానవుడి జీవితానికి యజ్ఞ భావన అనేది ఇరుసండి. దేవతారాధనామయంగా జీవించగలిగితే దట్స్ ద బెస్ట్ థింగ్ వన్ కెన్ డూ, వన్ కెన్ లెర్న్. ఇది 3వ అధ్యాయంలో చెప్పాడండి. మనం ఇక్కడ చేసే దానికోసం 33 కుండాలు కట్టుకున్నాం. ఆ 33 దేవతా విశేషాలని మనం అక్కడికి ఆవాహన చేస్తున్నాం. మనం అర్పించే ఆదులు 33 దేవతలకి అర్పిస్తున్నామండి. తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నాం. మనం చేయొచ్చు, మరొకడు చేయొచ్చు. ఎవడు చేసిన ఫలితం మనమే కదండి పొందేది. ఎవడు ప్రకృతికి కల్పించినటువంటి పాడు ఉపద్రవం వల్లనో అక్కడ హుడుహుడు వచ్చిందండి. ఆ హుడుహుడు వల్ల అనుభవించేది ఎవరండి? చేసినవాడు కాదు, చేసినవాడు ఎప్పుడో పోయి ఉంటాడండి. నీకు గ్లోబల్ వార్మింగ్కి కారణమైనటువంటి వాడు ఎప్పుడో పోతూనే ఉంటాడు కదండి రోజుని చేసేవాడల్లా. కానీ అది వచ్చి ఒక ఉపద్రవాన్ని కలిగించినప్పుడు అనుభవించడంలో నువ్వు ఉంటావు, నేను ఉంటాను, అందరూ ఉంటామా? మనం చేసి ఉండకపోవచ్చు, బట్ నువ్వు కూడా ఫలభోక్త అవుతావా అవ్వవా? ఫలాన్ని అనుభవించేవాడు అవుతావా అవ్వవా? మరి అలా అవ్వాలని కోరికుందా? నో. మరి లేనప్పుడు వాడు పాప పని చేసినా నువ్వు మంచి పని చేసి దాన్ని ప్యాసిఫై చేయి, దాన్ని కాస్త పల్చబరిచే ప్రయత్నం చేయి, దాని తీవ్రతని తగ్గించే ప్రయత్నం చేయి. అంచే నేనేం చేయలేదు కదండి, నేనెందుకండి యజ్ఞాలు చేయడం, నేనెందుకండి యాగాలు చేయడం, నేనెందుకండి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, అది మీరెవరో కూర్చొని చేసుకోండి అంటే రేపొద్దున దానివల్ల కలిగే ఉపద్రవాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. రేపొద్దున మంచి ఫలితం కలిగినా నువ్వు కూడా అనుభవిస్తావు.
సముద్రంలోంచి నీళ్లు వెళ్ళినా అది ఎగిసి మిగిసి పడకుండా ఎట్లా తన హద్దులు దాటకుండా చెలియలి కట్టలలో అది ఒదిగి ఒదిగి ఉంటుందో, మహానుభావుడైనటువంటి గంభీర హృదయుడు కూడా తన మనస్సులో అట్లానే దాచుకుంటాడు ఎన్నెన్నో విషయాలని. కనుక వాడి పేరు రాజు అంటారు.